ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 17 శుక్రవారం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18 నుంచి 31 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24-25 వచనాలు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును. వ్యాఖ్యానాంశం సత్క్రియలు అను ధనము. వ్యాఖ్యానాంశం సత్క్రియలు అను ధనము. వ్యాఖ్యానం: సాధారణంగా మన హృదయాల వైఖరి ఎప్పుడూ సమస్తము నాకే చెందాలి, అవసరమైన దానికన్నా ఎక్కువ దాచుకోవాలి అనే స్వార్థంతో నిండి ఉంటాయి అని 24-26 వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనంలో ప్రభు అయిన యేసు ఇచ్చిన ఆజ్ఞను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము ఆశీర్వాదం పొందాలంటే అసలైన మార్గము ఇతరుల మేలును గూర్చి ఆలోచన కలిగి ఉండటమే. కొన్ని సమయాలలో ఇటువంటి ఆలోచన మానవ జాగ్రత్తకు, జ్ఞానమునకు వ్యతిరేకమైనదిగా కనిపించవచ్చు. అయితే దేవుని లెక్కలు మానవ లెక్కల వంటివి కావు. మానవ అంచనాలను, ముందు జాగ్రత్తను ఆయన తలకిందులు చేస్తాడు. ధనమును నమ్ముకునే వారికి అది ఎప్పుడూ ఉరి వంటిదే అని 28వ వచనంలో మనం చదువుతాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు కూడా ఈ సందర్భంలో చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయములో మనం చదువుకున్నట్లుగా సత్క్రియలు అను ధనము సంపాదించుకోవటమే మన అంతిమ ఆశయమై ఉండాలి. అయినను ఈ లోకములో గొప్ప విలువైనది ఒకటి ఉన్నది. దానిని వెదకి సంపాదించాలని మనం పిలువబడి ఉన్నాము. ఆత్మ కంటే ప్రశస్తమైనది ఇంకా ఏమి ఉంటుంది? మన ఆత్మల విమోచన కొరకు మన ప్రభువు తనకు కలిగినదంతయు అమ్మివేశాడు అని మత్తయి సువార్త 13వ అధ్యాయము 44, 45, 46 వచనాల్లో చదువుతాం. అవును, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు అని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో చదువుతాం. ఇది చాలా సంతోషకరమైన పరిచర్యే గాని దాని గూర్చి మనకేమైనా తెలుసా? అది శిష్యుడైన అంద్రేయ చేసిన పరిచర్య అని యోహాను సువార్త 1వ అధ్యాయము 41-42 వచనాల్లో చదువుతాం. మన వయసు ఎంతైనా కావచ్చు, మన జ్ఞానము తక్కువే అయ్యుండొచ్చు కానీ ఈ పరిచర్య మనం కూడా చెయ్యొచ్చు. ప్రభు కొరకు ఆత్మలను సంపాదించాలని కోరుకునే వారికి ఎటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి? కేవలం అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం ఉంటే చాలు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో చదువుతాం. అంతేగాక హృదయములోకి చూడగలిగే ప్రేమ కూడా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19-22 వచనాలు ఈ సందర్భంలో చదివితే మనకు అర్థమవుతుంది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.